కత్తి చేత పట్టి అనుభవంలోకి రావాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10:37. నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాదు. చాలు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34-35 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34-35 వచనాలు. తన సిలువనెత్తుకొని దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 29-30 వచనాలు. కత్తి చేతబట్టి అనుభవాన్ని గురించి చక్కగా ప్రస్తావించబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయం 28, 29-30 వచనాలు. లోకాసు వార్త 18వ అధ్యాయం 29-30 వచనాలు. ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం పొందుకుంటాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నరుకుడది. సంక్రాంతి సమయాల్లో మా తాతగారు పూజ చేస్తాడు. ఓ కోడిని తీసుకొని దానికి పసుపు రాసి పరమాణం చేసి కొన్ని నామాలు గీసి కరెక్ట్ 9 గంటలకి, చలికాలం కదా, సూర్యకిరణాలు పడతా ఉంటాయి, దానికి సరిగ్గా ఒక స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ మొత్తం ఏర్పాట్లు చేస్తాడు. ఇక నన్ను నిలబెట్టి సీను చల్లంగుండా, భార్య పిల్లలు చల్లంగుండా, ఆస్తు పాస్తు చల్లంగా, ముందుగానే ఎక్స్పెక్టేషన్ అన్నమాట. పెళ్ళిగాలి పటాకులు మొత్తం అప్పుడు నా వయసు అంతా 10-11 సంవత్సరాలు. ఇక అప్పుడే గిర్రగిర్ర తిప్పి దాన్ని కోసి రక్తం ఒలికించి అక్కడ ఉన్న పరమాణం తినమంటే తిని, అయ్యా పరమాణం తిన్న తర్వాత బట్టలు వేసుకుంటా. 3 రోజులు కదా పండగ, 3 జతలు నాకు. మా ఇద్దరు చెల్లెలకి, మా తమ్ముడికి 1 జత, 2 జతలు. నాకు మాత్రం రోజుకో జత. ఇక అట్లా సాగుతూ ఉంది. మా తాతగారు చనిపోయారు, మా నాయనమ్మ చనిపోయారు. వాళ్ళు చనిపోయే ఆ సందర్భాల్లో నేను రక్షణలోకి వచ్చా, రక్షించబడ్డా. ఇక నేను రక్షించబడ్డాను. మా తాతగారు కాలం చేశారు, మా నాయనమ్మ కూడా కాలం చేసింది. ఇక నేను అనుకున్నా, ఇక ఈ అవారం ఉండదులే, సంక్రాంతి అని అనుకున్నా. మా నాన్న రెడీ అయ్యాడు. మా నాన్న అంటేనే భయం. భయం అనే కంటే గౌరవం అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గౌరవం ఇప్పుడు కూడా నేను ఎదురు చెప్పను, ఎందుకంటే ఆయన అంటే గౌరవం అంతే. ఇక ఆయన మొత్తం రెడీ చేసి రమ్మని చెప్పున్నా, ఇక కాలు కానీ పిల్ల తిరుగుతున్న ఏర్పాట్లు చేస్తుంటే ఏం చెప్పాలా? ఇటువంటి వాటికి దూరంగా ఉండమని లేఖనాలు సెలవిస్తున్నాయి. సత్యాన్ని ఎరిగాను, ఇప్పుడు ఏం చేయాలి తెలియని పరిస్థితి. అసలు 102 కొట్టుకుంటుంది గుండె. ఇక లోపల పోయి బయటికి రావట్లే. మా నాన్నగారు బయట ఉన్నాడు, బయటకు వచ్చి చూస్తే ఆయన బయట ఉండు. ఇక రెడీలో ఉండు, ఊరు నాయన లోపల పోతా. ఇక ఎట్టయిపోతుంది చూసిండు. మా అమ్మ కబురు పెట్టాను, వాడిని రమ్మనని. వినపడింది, రే పెద్దోడా నాన్న రమ్మంటున్నాడు రా. నేను మెల్లగా ఏ భయంతో మెల్లగా అడుగులేసి వెనకాల నిలబడ్డా. ముందలు రా అన్నాడు. నేను రా అన్నానన్న. సీరియస్ చూశాడు, కింద నుంచి పైదాకా స్కానింగ్ చేశాడు. నేనేం మాట్లాడలే, అట్టాగే ఉన్నా. సరే పెద్దమ్మాయి వీళ్ళు మొత్తం 3 పిలువు అన్నాడు. వాళ్ళ 3 వచ్చి నిలబడ్డారు. నేను దూరాన్ని ఉన్నా, ఏం మాట్లాడలే. మా నాన్నకి బాగా బాధ కలిగింది, బాగా బాధపడ్డాడు. అంటే అలా బాధ పెట్టకూడదు కదా. దేవుడికి తెలియంది ఏముంది? మనం కావాలని చేస్తున్నామా అండి? మనం కావాలని చేస్తున్నాం, దేవుడు తెలియంది ఏముంది? తెలుసు కదా. నేనేమో ముగ్గేసానా,
కోడి పసుపు వేసానా? ఏం లేదు కదా. వాళ్ళు బలవంతం చేస్తున్నారు, నాదేమి కాదు కదా అని. కొన్నిసార్లు మనం రాసి పడి అనుభవంలోకి వస్తాం. విగ్రహ అర్పిత విషయాల్లో దేవుడు కరాఖని మాట్లాడాడు. ఈరోజు అన్నిల్లో ఇది పెద్ద సమస్యగా మారింది. మీరు పలారం ఎత్తే మేము తినొచ్చు, మేము పలారం ఎత్తి మీరు అలారం చెప్తారు. ఏంటి? మేము పలారం ఎత్తే మీరు అలారం చెప్తారు. ఇది ఎక్కడ న్యాయం అని పెద్ద వితండవాదం ట్రాష్గా మారిపోయింది. 2 విషయాలు చెప్తా. మనం పాటించే బైబిల్లో ఎక్కడ కూడా అన్యులు అర్పించిన దాన్ని తినొచ్చు అని ఎక్కడ కూడా రాయబడలేదు. తినకూడదని ఉంది. ఏ మతమైనా కూడా వాళ్ళ మత పుస్తకాల్లో చెప్పిన దాని ప్రకారం చేస్తారు. వాళ్ళు పాటించే ఆ మతంలో వాళ్ళ మత గ్రంథాలు అది ఉంది కానీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసుకొని తప్పట్లే. బైబిల్లో లేదు. నీ మత పుస్తకంలో ఉంది కనుక నువ్వు చేస్తున్నావు. మేము పాటించే బైబిల్లో లేదు కనుక మేము దాన్ని ముట్టుకోవట్లేదు. దాన్ని శాపంగా ఎంచట్లేదు, కీడిగా ఎంచట్లేదు, ముట్టలేదు. బైబిల్లో లేదు కనుక. 2వ కారణం, వీళ్ళు అప్పుడప్పుడు దీక్షల్లో ఉంటారు. మనం చూస్తున్నాం మాలధారణని. అలా దీక్షల్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్నిటి ముట్టుకోకూడదు. దీక్షలో ఉన్న వ్యక్తిని మాంసం తినమని ఎవడు బలవంతం చేయడు. దీక్షలో ఉన్న వాడిని పలంది చేయమని కొన్ని విషయాల్లో నిషేధం, వాటిని చేయకూడదు అంటారు. నేనంటాను, వాళ్ళు 40 రోజులు, 10 రోజులు, 30 రోజులు దీక్ష. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి జీవితకాలం అంతా దీక్షే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, నేను దీక్షలో ఉన్నా. దేంట్లో ఉన్నా? దీక్షలో ఉన్నా. ఇప్పుడు ఆ రోజు అట్లా చేయబట్టే ఈరోజు ఏమైనా కార్యక్రమాలు చేశారనుకోండి, ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఇదిగో పెద్దోడు తిండు కనుక వద్దు అని సపరేట్ వాళ్ళు ఏదైనా బలర్పించిన వ్యవహారం చేశారనుకోండి, వాళ్ళు తింటారు. మాకు సపరేట్గా మళ్ళీ సిద్ధపరిచి పక్కన పెడతారు. ఆ రోజు ఆ వేరియేషన్ చూపించలేదనుకోండి, వాళ్ళకి అర్థం కాదుగా. విమర్శించడం వలన వ్యతిరేకతలు వస్తాయి. మంచి ఆలోచనతో సద్భావంతో మాట్లాడితే ఆ వ్యక్తి కూడా మంచి ఆలోచనతో వినే వ్యక్తి అయితే ఖచ్చితంగా అర్థమవుద్ది. గొడవకి వచ్చాడనుకో, తగాదేకి వచ్చాడనుకో, కాలుకి ఎత్తి ఏలికేస్తాడు, ఏలికెత్తి బూటికి ఎత్తాడు. వివాదమే తప్ప ఏముండదు. నేనంటా యేసునామం ధరించాం. ఏ నామాని? యేసునామం ధరించాం. జాగ్రత్తనండి. ఈ మాల 30 రోజులు 20 రోజులు ఇదంతా కూడా బైబిల్లో లేని కథ. ఏమండి, మాల ఎత్తున్నారా? తీయడం పోయి తాగుతున్నారు. తూర్పు అక్కడే ఉందిగా భక్తులు, గుండు భక్తులు. నేను విమర్శించలే, అది నీ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థం. నువ్వు ఆచరించే ఆచరణని కించపరుస్తున్నావు అని అర్థం. ఒకడైతే ఆ దీక్షాస్థలాల్లో ఉండి డైరెక్ట్ బ్రాంతి షాపులో దూరుతుండు. మరి అంత దడగాడికి ఎందుకయ్యా అంటే వాడు వేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేయించారు వీడికి. ఎందుకు? మారుతాడని. అదేమన్నా తీర్థం పుచ్చుకుంటే మాడుకోవడానికి? మనవాళ్ళు కూడా వేస్తున్నారు. ఉపయోగమే ఉందంటున్నా. ఉపయోగం ఏమిటి? ఇప్పుడు నేను కాదని అనుకోండి, వేసేవాడు కూడా ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడు ఏత్తే 1500 వాడికి ఇవ్వాలి. నువ్వేదత్తావు బట్టలు, సిలువ నువ్వేదత్తా, అన్నీ తెస్తావు. ప్రార్థన చేసి నీకు ఇచ్చినందుకు 1500 జమ వేసుకోవాలాడా? ఈ రకంగా అయితే చూడండి, చాలా లాభమేగా. చెప్పండి, చాలా లాభమే కదండి. మా స్వలాభాల కోసం చేసే ప్రయోగాలు ఉపయోగం లేదు. తాత్కాలిక ఉపశమనాలు పనికిరావు. నేనంట దమ్ముంటే లైఫ్ లాంగ్ వేసుకో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు సెల్లుడు కొడతా. దమ్ముంటే లైఫ్ లాంగ్ వేసుకో, జీవితకాలం. నేను దీక్షలో ఉన్నా. నేను యేసునామం ధరించా. బాప్తిజం తీసుకున్నాడు. ఏం ధరించాడు?
యేసునామాన్ని నేను చెప్పట్లే, బైబిల్లో ఉంది. గలతీ పత్రికలో రండి ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నావు. దీక్షలో ఉన్నోడు ఏడబడితే ఆడు తిరుగుతాడా? ఎట్ట పడితే అట్లుంటాడా? ఏది పడితే అది మాట్లాడతాడా? దీక్షలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడతాడా? అసభ్యకరంగా మాట్లాడతాడా? ప్రతి ఒక్కరిని గౌరవపదం పలకరెత్తాడు. ఇప్పుడు నువ్వు యేసునామం ధరించుకున్నప్పుడు నీ నోట ఏం రాకూడదు? బూతులు రాకూడదు. పనికిమాలిన స్థలాల్లో ఉండరాదు. సమయానికి వచ్చి దీక్ష చేయవలెను. సమయానికి వచ్చి నువ్వు ప్రార్థన చెయ్యాలి. భజన ఆడ జరిగితే అక్కడ కలవాలి. ప్రార్థన జరుగుతున్నప్పుడు ఏడ ఉండాలా? టీవీ కాడ, చర్చిలోనా? చర్చిలో. ఎందుకు? నువ్వు యేసునామం ధరించావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే మనం కూడా దీక్షలో ఉన్నట్టే. మనం కూడా ఎట్లా దేంట్లో ఉన్నాం? దీక్షలో ఉన్నట్టే. మరి దీక్షలో ఉన్నాడు కొన్ని చేయకూడదని బైబిల్ చెప్తుంది కనుక చేయకూడదు. నేను జీవితకాలం దీక్షలో ఉన్నానండి. నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన నామం ధరించిన నేను జీవితకాలం దీక్షలో ఉన్నా. నువ్వు జీవితకాలం దీక్షలో ఉన్నావు కనుక కొన్ని చేయకూడదని బైబిల్ చెబుతుంది. చేయకూడదు అంతే. జాగ్రత్తనండి. కత్తి చేత పట్టి అనుభవంలోకి రావాలి. నిజం. నేను సహవాసాలు చేశా, నేను చదువుకున్నాండి. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఏముందో నవ్, బట్ ఐ నెవర్ మీట్ దెమ్. నేను వాళ్ళ కలవను. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత అసలు చెడు సహవాసాలు కట్ చేసి పడేసా. ఉండాల్సిన చోట ఉండాలంతే, ఉండకూడని చోట ఉండకూడదు.